ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న భారత్ను స్పీడ్ బుమ్రా ఆదుకున్నాడు. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ బుమ్రా తన అనుభవానంతా రంగరించి 5 వికెట్లు పడగొట్టి భారత్ను భారీ ప్రమాదం నుంచి తప్పించాడు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య శనివారం ఆరంభమైన 3వ టెస్టులో టాస్ గెలిచిన భారత్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. వర్షం వల్ల మొదటి రోజు సాధ్యమైన ఆటలో ఆస్ట్రేలియా వికెట్లేమీ నష్టపోకుండా రాబట్టిన 28 పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించింది. అయితే బుమ్రా తన పదునైన స్వింగ్ తో ఆసీస్ ఓపెనర్స్ ను త్వరగా వెనక్కి పంపి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ డౌన్ బ్యాటర్ లబుషేన్ నితీష్ కుమార్ రెడ్డి పెవలిన్ చేర్చి ఆస్ట్రేలియాను మరింత ఇబ్బందులకు నెట్టాడు. 75 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ జోడీ ఆదుకుంది. ట్రావిస్ హెడ్ ను టార్గెట్ గా చేసుకుని భారత బౌలర్లు శరీరంపైకి బంతులు సంధిస్తుంటే ట్రావిస్ హెడ్ వాటిని కష్టాలతో బౌండరీలుగా మలిచాడు. మరోపక్క చాలా కాలం నుంచి ఫామ్ లేమితో సతమతమవుతున్న స్టీవ్ స్మిత్ చక్కటి డ్రైవ్ షాట్తో అలరించాడు. భారత్ పై వీరిద్దరు ఎంతగా విజృంభించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ తప్పిదాలు కూడా భారీగానే దోహదపడ్డాయి. అయితే 241 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీని భారత ఆశాకరణ బుమ్రా వెడగొట్టాడు. 190 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ను రోహిత్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్ ద్వారా, అలాగే 160 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను పంతు పట్టిన క్యాచ్ ద్వారా బుమ్రా తొందరగా వెనక్కి పంపి భారత్ కు ఊరటనిచ్చాడు. గాయం కారణంగా మైదానం వీడి తిరిగి వచ్చిన మహమ్మద్ సిరాజ్ 20 పరుగులు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్స్ వికెట్ పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేయగలిగింది. అయితే 47 బంతుల్లోనే 45 పరుగులు చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. మూడో రోజు ఆటలో భారత్ ఆస్ట్రేలియాను త్వరగా ఆల్అౌట్ చేసి పట్టు సాధించాలని చూస్తుంది. భారత బౌలర్లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టి భారత్ ను నడిపిస్తున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.